టాలీవుడ్ లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా నిలుస్తున్న SS61 ఇప్పటికే అనౌన్స్మెంట్ దశ నుంచే సినీ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దిశానిర్దేశంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా గురించి ప్రతి చిన్న అప్డేట్ కూడా ఆసక్తిని పెంచేస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ సాధారణ సినిమాగా కాకుండా సుదీర్ఘకాలంగా ఆలోచనలో ఉన్న ఓ ప్రత్యేక కథను తెరపైకి తీసుకురావడమే ప్రధాన ఆకర్షణగా మారింది. దాదాపు 4 దశాబ్దాలుగా డైరెక్టర్ మదిలో నిక్షిప్తమైన ఆ ఆలోచన ఇప్పుడు రూపుదిద్దుకుంటుండడం విశేషం. ఇక ఈ ప్రాజెక్టుకు నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా కల్కి 2898 AD వంటి భారీ విజువల్ అనుభవం తర్వాత ఆయన ఈ సినిమాకు మద్దతు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ భాగస్వామ్యం కూడా ఈ ప్రాజెక్టుకు మరింత ఆకర్షణ తీసుకువస్తుందని చెప్పాలి. ప్రస్తుతం 90 ఏళ్ల వయసులో కూడా సింగీతం శ్రీనివాసరావు కొత్త ప్రయోగాలకు సిద్ధమవడం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. తరాల మధ్య గ్యాప్ ను దాటేలా ఉండే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది అన్న సంకేతాలు కూడా మరింత ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీపై టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ కాగా రిలీజ్ డేట్ విషయంలో మారుతున్న పరిస్థితులు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొదటిగా జూన్ 25ను టార్గెట్ గా పెట్టుకున్న ఈ సినిమా అంతకుముందు జూన్ 4వ తేదీ కూడా పరిశీలనలో ఉందన్న ప్రచారం వినిపించింది. అయితే తాజా పరిణామాలతో మళ్లీ రిలీజ్ ప్లానింగ్ పై అనిశ్చితి నెలకొంది. మరోవైపు అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమా కూడా రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గబోతుందన్న సంకేతాలు ఇవ్వడంతో బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరంగా మారింది. అయితే జూన్ 4కు షెడ్యూల్ అయిన కన్నడ భారీ సినిమా టాక్సిక్ రేస్ నుంచి తప్పుకోవడం కూడా ఇప్పుడు పెద్దికి కీలక అవకాశంగా మారుతోంది. ఇక ఇదే నేపథ్యంలో అభిమానులు మరియు ట్రేడ్ వర్గాలు జూన్ మొదటి వారానికే ఈ సినిమాను రిలీజ్ చేయాలని సూచిస్తున్నాయట. ముఖ్యంగా సోలో రిలీజ్ దొరికే అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్న అభిప్రాయం బలపడుతోంది కూడా. సమ్మర్ హాలిడేస్ జూన్ మొదటి వారం వరకు కొనసాగుతూ ఉండడం కూడా ఈ సినిమాకు అనుకూలంగా మారే అంశంగా భావిస్తున్నారు అందరూ. అంగరంగ వైభవంగా ఆస్టిన్ పాఠశాల 6వ వార్షికోత్సవం జరుపుకుంది. తానా పాఠశాల విద్యార్థులు కలిసి బాల రామాయణం నాటకాన్ని ప్రదర్శించారు. పిల్లల ప్రత్యక్ష తెలుగు భాష సంభాషణతో రామాయణ పాత్రలను చేయడం ఈ కార్యక్రమం యొక్క మరో ప్రత్యేకత. పాఠశాల పిల్లలు చేసిన అద్భుతమైన నటనకు అందరూ మంత్రముగ్ధులైపోయారు. గౌరవ అతిథిగా సిటీ మేయర్ జిమ్ గారు ఇచ్చేసి పిల్లలను మరియు ఉపాధ్యాయులను అభినందించారు. ఇక ఈ సందర్భంగా విశ్వ గురుకులం అంకురం పాఠ్యపుస్తకాన్ని వ్యవస్థాపక సభ్యులు రామ్ మారం గారు విడుదల చేసి పాఠశాల మరియు విశ్వ గురుకులం విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు కూడా అందజేశారు. పాఠశాల పూర్వ విద్యార్థులైన నిహారిక భమిడిపాటి, అలాగే రతిక గంగబతిన వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అలాగే పూర్వ విద్యార్థులైన ద్వేజేష్ కొంట్ల మరియు సమయ సిద్ధాంత పొట్ల చెరువు ఈ సంవత్సరం విద్యార్థులకు బోధించడం అభినందనీయంగా మారింది. భారత రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర నమోదైంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నావల్ యాంటీ షిప్ మిసైల్ షార్ట్ రేంజ్ సాల్వో ప్రయోగాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ భారత నౌకాదళం విజయవంతంగా నిర్వహించాయి. ఇక ఈ ప్రయోగం ద్వారా భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన అస్త్రం చేరినట్టయింది. సముద్ర గర్భంలో శత్రువుల కదలికలను ముందే పసిగట్టి వారి నౌకలను తుత్తు నీయలు చేయడంలో ఈ మిసైల్ వ్యవస్థ అత్యంత కీలకంగా మారబోతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత రక్షణ వ్యూహాలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇక సాంప్రదాయ యుద్ధ శైలికి భిన్నంగా డిజిటల్ వార్ రక్షణ వ్యవస్థలను భారత్ సిద్ధం చేసుకుంటోంది. దీనికి గాను తన అంతరిక్ష రక్షణ వ్యవస్థ కోసం కొన్ని వ్యవస్థలను కూడా మోహరిస్తోంది. అందులో ప్రధానంగా S-400 స్క్వాడ్రన్లను అమ్ముల పదిలో చేర్చుకుంటోంది. భారత వైమానిక దళం IAF పాకిస్తాన్ సరిహద్దుల్లో అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ నిర్మిస్తోంది. రష్యా నుంచి మే నెలలో మరో S-400 గగనతల రక్షణ వ్యవస్థ భారత్కు చేరుకోబోతోంది. దీన్ని రాజస్థాన్, పంజాబ్ సెక్టర్స్ లో మోహరించబోతున్నారు. ఈ ప్రాంతాలకు డ్రోన్లు, క్షిపణుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ కొత్త S-400 స్క్వాడ్రన్ ఆ ముప్పును అడ్డుకొని సరిహద్దులో ఎలాంటి లోపాలు లేకుండా చేస్తుంది.